అసలే అమెరికాలో తెలుగు వారింటేనే హడల్. ఇక్కడ డిగ్రీలు చేసిన వారికి జాబ్స్ ఇవ్వొద్దు అంటూ ఇప్పటికే అక్కడ ఇంటర్నల్ సర్కిల్స్ లో మెసేజ్లు సర్క్యులేట్ అవుతున్నాయి. ఉన్న గొడవ చాలదన్నట్టు లేనిపోని బ్లాక్ మెయిల్ వ్యవహారాలు, కర్బ్స్, కంప్లైంట్స్ ఏంటిది? రీసెంట్ గా రోహిత్ ఉప్పలపై వచ్చిన ఆరోపణల వ్యవహారంలో అసలు జరిగిందేంటి? ఈ మొత్తం వ్యవహారంలో అసలు జరిగిందేంటి? Yes, I know you are blackmailing us without our consent. You are demanding $100,000. Okay. $1,00,000. Is this how you are here? చూసారుగా ఈ వీడియో. రీసెంట్ గా జరిగిన ఈ ఇన్సిడెంట్ ద్వారా వెలుగులోకి వచ్చిందేంటంటే డల్లాస్ లోని తెలుగు స్టోర్స్ టార్గెట్ గా రోహిత్ ఉప్పల అతని ఫ్రెండ్స్ కలిసి తూనికల్లో కొంత తేడా ఉందన్న విషయం బూచిగా చూపుతూ తద్వారా $1,00,000 డిమాండ్ చేశారన్నది వీరిపై లోకల్ తెలుగు బిజినెస్ కమ్యూనిటీ చేసిన మెయిన్ కంప్లైంట్. తెలుగు వాళ్ళు వచ్చి ఈడ $1,00,000 బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈయన $100,000 బ్లాక్ మెయిలింగ్. ఈస్ కాల్డ్ రోహిత్. ఈయన $1,00,000 డిమాండ్ చేస్తున్నాడు మన తెలుగు బిజినెస్ లకి వెళ్ళి. ఇండియాలో ఆల్రెడీ 5 కేసులు బుక్ అయి ఉన్నాయి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో. దిస్ గాయ్ రోహిత్ ఉప్పలూరి ఉప్పుల్లా ఇగో ఆయన నెంబర్. ఈయన వీళ్ళందరూ స్టోర్లలోకి వచ్చేసి కావాలని వీడియోలు తీసి దే కేమ్ హియర్ టు కలెక్ట్ $100,000. అయితే ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చే యత్నం చేసింది బిగ్ టీవీ. నిజంగానే రోహిత్ అండ్ టీం ఈ దిశగా ఇక్కడి వ్యాపారులను భయపెడుతున్నారా? నిజంగానే $1,00,000 మేర డిమాండ్ చేశారా అని వారిని జూమ్ లోకి పిలిచి ఆరా తీయగా వారి నుంచి సమాధానం ఏమొచ్చిందో మీరే చూడండి. యాక్చువల్ గా మా వెంటబడి మమ్మల్ని పట్టుకొని గుంజి షర్టులు పట్టుకొని లాగి వీడియోలు తీయడము, కొంచెం కూడా అంటే ఒక రెస్పెక్ట్ఫుల్ గా బిహేవ్ చేయడం కానీ, అంటే ఏం చేయకుండా మన అంటే ఒకరిని కించపరచడము, ఒకరికి మనోభావాలు. అంటే ఇప్పుడు ఒక మనిషిని మనము మాట్లాడుతున్నాము, ఇప్పుడు అంత ఎడ్యుకేటెడ్గా ఉండి, ఇప్పుడు అందరూ పెద్ద మనుషులు ఎడ్యుకేటెడ్గా ఉండి $1 million సంపాదించుకుంటూ దానికి రెస్పెక్ట్ ఉండాలి కదా వాళ్ళకు కూడా. ఆ రెస్పెక్ట్ లేకుండా చాలా అంటే కింది స్థాయి వరకు వెళ్ళిపోయి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ చేసారు. తామేమి చట్టాన్ని మరి అంతగా చేతుల్లోకి తీసుకోలేదని, అక్కడ ఈ గొడవ గురించి లోకల్ కాప్స్ కి చెప్పామని, వాళ్ళు కూడా తమ ఆవేదన అర్థం చేసుకున్నారని, ఒకవేళ స్టోర్ కీపర్స్ నిజంగానే ఆ తప్పు చేసి ఉంటే ఆడిటింగ్ లో అసలు విషయం బయటపడుతుంది కాబట్టి మీరేం వరీ కావద్దని వారు తమతో అన్నారని చెప్పుకొచ్చారు రోహిత్ అండ్ ఫ్రెండ్స్. మేము అక్కడ ఆ రోజు వెయిట్ చెక్ చేసి అదంతా జరుగుతున్నప్పుడు మేము ఇంటికి వెళ్ళే టైంకి దానికి ముందు కూడా ఆ స్టోర్లో మేము కాప్స్కి కాల్ చేసాము. కాప్స్ వచ్చారు, మాకు జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆ స్టోర్ మేనేజర్ కూడా అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చాడు, కరెక్టే వీళ్ళు చెప్పిందంతా రైటే అని చెప్పేసి. స్టోర్ మేనేజర్ ఆ కాప్ అంటే పోలీస్కి కూడా అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చాడు, ఇక్కడ ఇది జరిగింది, వీళ్ళు వచ్చారు, వాళ్ళు మాకు జరిగిన అన్యాయంని మాట్లాడుతుంటే ఆ స్టోర్ మేనేజర్ మాపై ఉల్టా వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతుంటే మాకు అది కరెక్ట్ అనిపించక మేము కాప్స్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చారు, వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. అది మేము ఆ రోజు కాప్స్కి చెప్పాము. అది అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైందని చెప్పడంలో భాగంగా రోహిత్ బ్యాచ్ వివరణ ఏంటని చూస్తే, తాము డైటింగ్ లో భాగంగా చికెన్ గ్రాముల కొద్దీ కొలతలు వేసి కొంటున్నామని, అందులో భాగంగా రెగ్యులర్ గా తాము శరత్ ప్రొద్దటూరు స్టోర్ లో కొంటున్నామని, అయితే తాము ఇక్కడ కొన్న చికెన్ ప్యాకెట్స్ పై ఎంత వెయిట్ ఉంది, తీరా వాడకంలోకి తెస్తే అది ఎంత బరువు తూగుతుందో అన్న కోణంలో చెక్ చేయగా కొంత తేడా కనిపించిందని, ఇదే అంశాన్ని తాము స్టోర్ కి కంప్లైంట్ చేశామని, ఇదే తాము చేసిన అతిపెద్ద తప్పైపోయిందని వాళ్ళు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని మా వాళ్ళ ఫోటోలతో వాట్సాప్ గ్రూపుల్లో ఆరా తీయడం మొదలు పెట్టారని, అప్పుడు తాను ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చిందని అంటాడు రోహిత్. ఎందుకంటే రోహిత్ కి శరత్ కి గతంలో స్టోర్ ఫ్రాంచైజీ వ్యవహారంలో పాత లావాదేవీలున్నాయని, ఆ పరిచయంతోనే తాను అప్రోచ్ అయ్యానని, ఆ మాటకొస్తే ఈ డబ్బు డిమాండ్ వ్యవహారం అనే ఆప్షన్ తమది కాదని, శరత్ నుంచి తమకు ఈ ఆఫర్ వచ్చిందని, వాళ్లే ఆఫర్ ఇచ్చి వాళ్లే తమను బ్లాక్ మెయిలర్స్ అంటుంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదని వాపోవడం ఈ కుర్రవాళ్ల వంతైంది. ఆ ఇష్యూ సంఘటన జరుగుతుంటే పోలీసులను పిలిచింది మేము. ఎందుకంటే ఒకటేసారి 15-20 మంది వచ్చి మా మీద అరుచుకుంటూ మమ్మల్ని ఇట్లా బ్లాక్మెయిల్ అంటే మాకు అసలు ఏం అర్థం కాలే. బ్లాక్మెయిల్ ఏంది, ఎవరు వీళ్ళు, ఏంటి అనేది మాకు ఏం అర్థం కాలే. శరత్ చాలా క్యాజువల్ గా మాట్లాడి ఓకే ఇది సెటిల్అప్ చేసుకుందాము, నా బిజినెస్ డ్యామేజ్ అవ్వద్దు, మీరు వీడియోలు తీశారు అని చెప్పి. ఇది $1 మిలియన్ స్కామ్. తప్పంతా వాళ్లే చేసి మమ్మల్ని అనడం కరెక్ట్ కాదు. తామేమి ప్రొఫెషనల్ బ్లాక్ మెయిలర్స్ కాదని, ఇక్కడ ఐటీ జాబ్స్ చేసుకుంటున్నామని, తనపై హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉన్న కేసులు కూడా పెద్ద కేసులు కావని, తమను అనవసరంగా ఫ్రేమ్ చేసి ఇరికించే యత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం